రోజుల పాటుగా ఇక్కడికి చాలా కంపెనీల దిగ్గజాలు వివిధ దేశాల నుంచి ఇక హైదరాబాద్ వేరే రాష్ట్రాలతో కాదు వేరే దేశాలతో పోటీ పడుతోంది అని చెప్తున్నారు. నిన్నటి వరకు ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. నిన్నటి వరకు రూరల్ తెలంగాణ, ఇప్పుడు రూలింగ్ తెలంగాణ అని చెప్పినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. రైట్, ఒక్కసారి మంత్రి వాకిటి గారు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నారో చూద్దాం. అదే కదా వాళ్ళకు వేరే ఫ్యూచర్ తెలంగాణ మీద చేతులు అధికారం ఉన్నప్పుడే ఆలోచన చేయలే వాళ్ళు. అధికారం లేనప్పుడు మేము ఇక్కడ తెలంగాణకు బ్రైట్ ఫ్యూచర్ ఇస్తామనే కాన్సెప్ట్లో వాళ్ళు ఇవ్వడం వల్ల మాకు ఎక్కడ స్పేస్ దొరకదనే కాన్సెప్ట్లో చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంటర్నేషనల్ లెవెల్లో దట్టు ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నటువంటి ఈ సమ్మిట్ని దీని ఒక బిజినెస్గా చేస్తామని, అంటే పచ్చకామెరలో లోకమంతా పచ్చగానే అన్నట్టు వాళ్ళ ఐడియాలజీ ఎట్లా ఉంది కాబట్టి వాళ్ళకి అదే ఐడియాలజీతో నడుస్తారు. గ్లోబల్ రైజింగ్, తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ క్లోజింగ్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అటువంటి స్టేట్మెంట్ బీఆర్ఎస్ నుంచి ప్రధానమంత్రి. అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చినా కూడా కొంత బేస్ ఉండాలి. బేస్లెస్ స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని మనం కౌంటర్ అవ్వడం కరెక్ట్ కాదేమో. 100% దీని ద్వారా తెలంగాణకి ఇంతకుముందు కూడా సుందరిమణిలో వచ్చి అదే కామెంట్ చేశాడు, ఇంకా స్పోర్ట్స్ పాలసీస్ అదే కామెంట్ చేశారు. ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్ జరుగుతున్న ఈ సమ్మిట్ కూడా అదే కామెంట్ చేస్తారు. వాళ్ళని కామెంట్ కోసం వదిలేసినాం, మా పని మేము చేస్తా ఉన్నాం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్న భూములే బీఆర్ఎస్ కేటాయించింది, ఇదే గత ప్రభుత్వమే ఇచ్చింది అనేటువంటి. ఇది బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ కాదు, తెలంగాణ భూములు ఇవి. తెలంగాణ నువ్వు పార్టీకి తెలంగాణ భూముల్ని పార్టీకి అంటగట్టడం ఏంటండి? 100% గతంలో నువ్వు నిధులు నియామకాల మీద తెలంగాణ నీళ్ళు ఇచ్చిందే కాంగ్రెస్, ఆ రోజు డ్యాములు కట్టిందే కాంగ్రెస్. దాని మీద నువ్వు మాట్లాడలేదా? వాట్ ఈస్ దిస్? కేసీఆర్ కు హామీ ఇవ్వలేదు, ఆహ్వానం పంపలేదా మీరు? ఆయన కన్సర్న్ వాళ్ళు చూసుకుంటారు, నా లెవెల్ మాట కాదు. థ్యాంక్ యూ. రైట్, స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడదాం. శివసేన రెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి, ఇది తెలంగాణ రైజింగ్ కాదు, తెలంగాణ క్లోజింగ్ చేస్తూ ఉంటారు రేవంత్ రెడ్డి స్టేట్మెంట్. బీఆర్ఎస్ వాళ్ళకు కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళకి అదే విధంగా కడుపు మండుతుంది. వాళ్ళు చేయలేని పని రేవంత్ రెడ్డి గారు చేశారు కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక ఫ్యూచర్ సిటీ అనేది తీసుకొచ్చి రేపు నాడు ఇది భారతదేశంలో ద బెస్ట్ సిటీగా తయారు చేసే విధంగా పోతున్నారు కాబట్టి వాళ్ళు చేయలేరు కాబట్టి వాళ్ళకి అదే విధంగానే ఉంటుంది కాబట్టి వాళ్ళని పట్టించుకునే విధంగా ప్రజలు కూడా లేరని చెప్పి తెలియజేస్తారు. నెక్స్ట్ స్పోర్ట్స్ కూడా దృష్టి పెడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఇది తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ పీరియడ్, దీని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ ఎట్లా ఉండబోతుంది, ఏమేమి ఆశాభావం వ్యక్తం చేస్తారు, ఎట్లుంటుంది? స్పోర్ట్స్ ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో మీరు చూస్తున్నారు. ఇప్పుడు సమ్మిట్ లో కూడా స్పోర్ట్స్ గురించి రేపు మార్నింగ్ 11 to 12 వరకు టైం ఇవ్వడం జరిగింది. ద బెస్ట్ అంటే దేశంలోనే తెలంగాణ ద బెస్ట్ స్పోర్ట్స్ హబ్గా తయారు కాబోతుంది రాబోయే రోజుల్లో. ఇంతవరకు ఎప్పుడు సంతోష్ ట్రోఫీని 57 years తర్వాత తెలంగాణకు తీసుకొచ్చినాం. ఇట్లాంటి రైజింగ్ కూడా ఎప్పుడు చేయలే. నిన్న మొన్న చేసిన రైడింగ్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారు మంత్రి గారు ఉండడం వల్ల ఇంత పెద్ద ఎత్తున స్పోర్ట్స్కి అవకాశాలు దొరకడం వాళ్ళకి డైజెషన్ కాలేకపోతుంది. కాబట్టి వాళ్ళకి నచ్చింది వాళ్ళు మాట్లాడతారు. బట్ ఫ్యూచర్లో తెలంగాణ ఒలింపిక్స్లో ఏదన్నా భారతదేశం ఉంది అంటే వీలైనంత ఎక్కువ మటుకు తెలంగాణ నుంచే ఉండే విధంగా ఈరోజు కార్యాచరణ సిద్ధమవుతుంది. ఇది గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి దాదాపు కొద్దిసేపట్లో గెస్ట్లంతా కూడా టాప్ మోస్ట్కి సంబంధించినటువంటి గెస్ట్లంతా రీచ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది, విజువల్స్లో చూస్తూ ఉన్నాం. రైట్, ఇది అక్కడ మంత్రులు అండ్ కార్పొరేషన్ చైర్మన్లు మాట్లాడుతున్న మాట. ఇది రైజింగ్ తెలంగాణ కాదు, క్లోజింగ్ తెలంగాణ అని బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉంటే పచ్చకామర్లోకి ఊరంతా పచ్చ కనబడుతున్నట్టుగా వాళ్ళకి ఇలా కనబడుతోంది. ఏది చేసినా తోలింగ తెలంగాణ ప్రభుత్వం పైన మా పైన నిందలు వేయడం గ్యారంటీ. సో మేము పని చేసుకుంటూ పోతున్నాం, తెలంగాణ ప్రజలకు తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది. మాటికి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బేస్లెస్ వ్యాఖ్యలు చేస్తున్నారు కేటీఆర్ అని చెప్పి వాకిటి శ్రీహరి అంటున్నారు. సో తెలంగాణలో నెక్స్ట్ ఒక స్పోర్ట్స్ హబ్గా కాబోతుంది అనేది స్పోర్ట్స్ అథారిటీ కార్పొరేషన్ చైర్మన్ శివసేన రెడ్డి మాట్లాడుతున్నారు. సో మనం చూస్తున్నాం చాలా మంది